పెద్ద సినిమా వాయిదా పడితే దాని ఎఫెక్ట్ మిగతా సినిమాలపై గట్టిగా ఉంటుంది. అప్పటికే రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసిన హీరోస్ ఏం చేయాలో తెలియక సతమతమైపోతారు. ప్రెజెంట్ ఇలాంటి వాటికే సెంటర్ కాబోతోంది కంగువా. డిసెంబర్లో ఈ సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ పుష్కలంగా కనిపిస్తోంది. కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా శివ డైరెక్షన్ లో తెరకెక్కిన భారీ బడ్జెట్ మూవీ కంగువా టీజర్ ట్రైలర్ తో హైప్ పెంచిన యూనిట్ అక్టోబర్ 10th రిలీజ్ అని అనౌన్స్ చేసింది. కానీ ఆ డేట్ కి రజనీకాంత్, వేటయాన్ రిలీజ్ అవుతూ ఉండటంతో వెనకడుగు వేశాడు సూర్య. దీంతో కంగువా కొత్త రిలీజ్ ఎప్పుడు అనేది హాట్ టాపిక్ గా మారింది. కంగువా రిలీజ్ కి ఇప్పుడు మంచి డేట్ కావాలి. సంక్రాంతికి షిఫ్ట్ చేద్దామనుకుంటే అక్కడ 6 సినిమాలు కాచుకొని కూర్చున్నాయి. సమ్మర్ కి వెళ్తే బాగా లేట్ అయిపోతుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్లో రిలీజ్ చేయాలని డిసైడ్ అయిందట యూనిట్. ప్రెజెంట్ బయర్స్ తో చర్చలు జరుగుతున్నాయి. అవి కొలిక్కొచ్చాక రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయబోతుందట కంగువా టీం. కంగువా సినిమా డిసెంబర్ కి షిఫ్ట్ అయితే దాని ఎఫెక్ట్ పుష్ప 2 తో పాటు గేమ్ చేంజర్, తండేల్ పై గట్టిగా పడుతుంది. ఇప్పటికే ఈ 3 సినిమాలు రిలీజ్ డేట్స్ ప్రకటించాయి. డిసెంబర్ 6th పుష్ప 2 రిలీజ్ కాబోతోంది. ఈ డేట్ కి కంగువా రిలీజ్ అయితే సౌత్, నార్త్ లో పుష్ప 2 కలెక్షన్స్ పై భారీ ఎఫెక్ట్ ఉంటుంది. ఒకవేళ క్రిస్మస్ కి షిఫ్ట్ అయితే గేమ్ చేంజర్, తండేల్ సినిమాలు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. మరి కంగువా ఎఫెక్ట్ ని ఈ 3 సినిమాలు ఎలా ఎదుర్కొంటాయో చూడాలి. బాలీవుడ్ లో ఆమె ఓ ఫైర్ బ్రాండ్. కాంట్రవర్సీ సబ్జెక్ట్స్ తో సినిమాలు చేయడం తన స్టైల్. రీసెంట్ గా చేసిన మూవీ సెన్సార్ బోర్డు వద్ద స్ట్రగుల్ అవుతోంది. దీనిపై క్లారిటీ రాకముందే మరో సంచలన ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసింది. బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ మళ్లీ స్పీడ్ పెంచింది. స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఎమర్జెన్సీని రిలీజ్ కి రెడీ చేయాలని గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అయినా సినిమాని బ్యాన్ చేస్తామంటూ హెచ్చరికలు, సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో ఈ ప్రాజెక్ట్ మరోసారి వాయిదా పడింది. ఇప్పుడు ఈ ఫేజ్ నుంచి ఎమర్జెన్సీ ఎలా బయటపడుతుంది అనేదే సస్పెన్స్. అయితే తాజాగా భారత్ భాగ్య విధాత అనే కొత్త సినిమా ప్రకటించి మళ్లీ ప్రకంపనలు రేపింది కంగనా. భారత్ భాగ్య విధాత అన్న టైటిల్ చాలా శక్తివంతమైంది. ఈ ప్రాజెక్టు ద్వారా కంగనా ప్రజలకు ఏం చెప్పాలనుకుంటోంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఇంటర్నల్ గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కథ దేశభక్తి ప్రధానంగా సాగుతుందట. ఇందులో స్వాతంత్ర్య సమర యోధుల త్యాగాలను ఆవిష్కరించబోతున్నారట. ఇప్పటి వరకు వచ్చిన దేశభక్తి సినిమాలకు పూర్తి భిన్నంగా ఈ సినిమా ఉంటుందని కంగనా తన ఇన్స్టాగ్రామ్ లో పేర్కొంది. మనోజ్ తపాడియా డైరెక్ట్ చేసే ఈ ప్రాజెక్టు త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. మొత్తానికి కంగనా ఎమర్జెన్సీ చేస్తేనే పెద్ద రచ్చ జరుగుతోంది. ఈ కొత్త ప్రాజెక్ట్ పై ఇంకెన్ని విమర్శలు వస్తాయో చూడాలి. 2025 సంక్రాంతికి బెట్స్ బుక్ అయిపోయాయి. టాలీవుడ్ నుంచి 4, కోలీవుడ్ నుంచి 3 సినిమాలు వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. దీంతో అలర్ట్ అయిన కన్నడ స్టార్స్ ఇప్పుడు స్పీడ్ పెంచారు. సెట్స్ పై ఉన్న ప్రాజెక్ట్స్ ని సమ్మర్ కి రిలీజ్ చేసేలా పక్కా ప్లాన్ అప్లై చేస్తున్నారు. కేజీఎఫ్ సిరీస్ తో బ్లాక్ బస్టర్ కొట్టాడు రాకింగ్ స్టార్ యష్. వరల్డ్ వైడ్ గా కలెక్షన్స్ వర్షం కురిపించాడు. ఆ తర్వాత గీతు మోహన్ దాస్ డైరెక్షన్ లో టాక్సిక్ మూవీ అనౌన్స్ చేశాడు. ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లాల్సిన ఈ ప్రాజెక్ట్ రీసెంట్ గా పట్టాలెక్కింది. ప్రీ ప్రొడక్షన్ కోసం ఎక్కువ టైం తీసుకున్న యూనిట్ 6 నెలల్లో షూటింగ్ కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకుంది. రిలీజ్ విషయంలో కూడా కుదిరితే ఏప్రిల్ లేదంటే మేలో పక్కాగా విడుదల చేయాలని డిసైడ్ అయిందట. అంటే 2025 సమ్మర్ కి శాండిల్వుడ్ నుంచి యష్ ఎంట్రీ పక్కాగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. యష్ లానే కాంతారాతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు రిషబ్ శెట్టి. సింగిల్ సినిమాతో 450 కోట్లు వసూళ్లు చేశాడు. తర్వాత కాంతారా 2 ఉంటుందని ప్రకటించిన తాను ఇప్పటి వరకు షూటింగ్ మొదలు పెట్టలేదు. కథ విషయంలో 1కి 100 సార్లు చెక్ చేసుకున్న రిషబ్ సెప్టెంబర్ 1st వీక్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేస్తాడట. 6 నెలల్లో మొత్తం వర్క్ కంప్లీట్ చేసేలా టార్గెట్ కూడా ఫిక్స్ చేసుకున్నాడు. అంటే ఈ సినిమా కూడా 2025 సమ్మర్లో ఆడియన్స్ ముందుకొచ్చే ఛాన్స్ ఉంది. మొత్తానికి 2024కి గ్యాప్ ఇచ్చిన ఈ ఇద్దరు కన్నడ స్టార్స్ వచ్చే సమ్మర్ని భారీగా టార్గెట్ చేశారు. కత్తి లాంటి కథలతో పాన్ ఇండియా దండయాత్ర చేయడానికి సై అంటున్నారు. హీరోగా సినిమాలు చేయడం వేరు, ప్రాజెక్ట్ కి వేరియేషన్ చూపించడం వేరు. ఎవరైతే ఇక్కడ సక్సెస్ అవుతారో వాళ్ళే నెక్స్ట్ లెవెల్ కి వెళ్తారు. ప్రెజెంట్ ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు నేచురల్ స్టార్. శనివారంలో యాక్షన్ చూపించిన నాని ఈసారి లాఠీతో బాక్సాఫీస్ ని లూటీ చేయాలని చూస్తున్నాడు. సరిపోదా శనివారంతో సాలిడ్ హిట్ అకౌంట్లో వేసుకున్నాడు నాని. ఆగస్టు 27న రిలీజ్ అయిన ఈ సినిమా 100 కోట్ల క్లబ్ వైపు పరుగులు పెడుతోంది. అయితే ఈ సినిమా తర్వాత నాని ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాడు అనేది పెద్ద ప్రశ్నగా మారింది. కారణం ఇప్పటికే శ్రీకాంత్ ఓదెలా కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. హిట్ 3 ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. ఈ రెండింటిలో ఏది ముందు పట్టాలెక్కుతుంది అనేది కన్ఫ్యూజన్ గా మారింది. అక్టోబర్లో హిట్ 3ని నాని స్టార్ట్ చేయబోతున్నట్లు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. హిట్ 2లో నేచురల్ స్టార్
స్టార్ అర్జున్ సర్కార్ పాత్రలో కనిపించాడు. ఇదే క్యారెక్టర్ హిట్ 3లో కంటిన్యూ అవ్వబోతోంది. కథ మొత్తం వైలెంట్ గా ఉంటుందంట. సైకోలు, విలన్లు చేసే హత్యలు ఒళ్ళు గగురు పొడిచేలా ఉంటాయట. వీలైనంత వేగంగా హిట్ 3ని కంప్లీట్ చేసి 2025 మార్చ్ లేదా ఏప్రిల్లో ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేలా నాని ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. నాని కెరీర్లో ఫస్ట్ టైం పోలీస్ ఆఫీసర్గా చేస్తున్న హిట్ 3 ఈసారి బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఒక సినిమాకి సీక్వెల్ చేయడం అంటే కత్తి మీద సామే. అలాంటి 5 ఆస్కార్ అవార్డ్స్ దక్కించుకున్న సినిమాకి పార్ట్ 2 అంటే అంచనాలు భారీగా ఉంటాయి. మేకర్స్ ఈసారి ఎలాంటి కథ అందిస్తారో అన్న ఉత్కంఠ నెలకొంటుంది. ఇప్పుడు ఇలాంటి వాటికే సెంటర్ అయింది గ్లాడియేటర్ 2. తాజాగా వచ్చిన ట్రైలర్ తో హైప్ ఎవరెస్ట్ ఎక్కింది. గ్లాడియేటర్ హాలీవుడ్ లో సంచలనం క్రియేట్ చేసిన సినిమా. 2000లో రిలీజ్ అయిన ఈ ప్రాజెక్ట్ ప్రపంచవ్యాప్తంగా భారీ వసూలు రాబట్టింది. 5 విభాగాల్లో ఆస్కార్ అవార్డ్స్ దక్కించుకుంది. మళ్ళీ 24 ఏళ్ల తర్వాత ఈ ప్రాజెక్ట్ కి సీక్వెల్ రెడీ చేశారు మేకర్స్. రీసెంట్ గా గ్లాడియేటర్ 2 ట్రైలర్ లాంచ్ చేసి ఆడియన్స్ లో అటెన్షన్ పెంచారు. గ్లాడియేటర్ కథకి కొనసాగింపుగా సీక్వెల్ పార్ట్ తెరకెక్కించాడు రిడ్లీ స్కాట్. ఈ సినిమా స్టోరీ మొత్తం మాక్సిమస్ వారసుడు లూసియస్ చుట్టూ తిరుగుతుంది. పురాతన రోమ్ అందాలు, కోటలపై యుద్ధాలు, షిప్పుల్లో ఫైట్స్, మైండ్ బ్లోయింగ్ విజువల్స్ మరోసారి గ్లాడియేటర్ 2 సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా నవంబర్ 22న హాలీవుడ్ తో పాటు ఇండియాలోనూ వివిధ భాషల్లో రిలీజ్ కానుంది. కాంటెంట్ ఏమాత్రం ఆడియన్స్ కి కనెక్ట్ అయినా వరల్డ్ వైడ్ గా భారీ వసూలు వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. హీరోయిన్స్ కెరియర్ ని డిసైడ్ చేసేది సక్సెస్ మాత్రమే. హిట్ పడితే ఆఫర్స్ క్యూ కడతాయి, ఫ్లాప్ వస్తే చేతిలో ఉన్న సినిమాలు కూడా చేజారిపోతాయి. అందుకే ప్రతి ప్రాజెక్ట్ హీరోయిన్స్ కెరియర్ కి చాలా ఇంపార్టెంట్. మొన్నటి వరకు ఇదే ఫేజ్ లో ఉన్న ఓ ముగ్గురు బ్యూటీస్ ఇప్పుడు లాస్ట్ ఛాన్స్ ని టెస్ట్ చేసుకుంటున్నారు. సాలిడ్ హిట్ కొట్టి బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నారు. రీతు వర్మ పెళ్లి చూపుల సినిమాతో లైమ్ లైట్ లోకి వచ్చిన బ్యూటీ. తర్వాత చేసిన కేశవ, వరుడు కావాలను సినిమాలు హిట్ అవడంతో మంచి క్రేజ్ వచ్చింది. కానీ టక్ జగదీష్ ఫ్లాప్ అవడంతో సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. మధ్యలో 3-4 తమిళ సినిమాలు చేసినా ఏది పెద్దగా క్రేజ్ తేలేదు. దీంతో ఇప్పుడు తన ఆశల్ని స్వాగ్ మూవీపై పెట్టుకుంది. శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన ఈ సినిమా త్వరలో ఆడియన్స్ ముందుకు రానుంది. స్వాగ్ హిట్ అయితే రీతు వర్మ కెరియర్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది, లేదంటే సీన్ సితారే. రీతులానే సాలిడ్ హిట్ కోసం వెయిట్ చేస్తున్న మరో బ్యూటీ ఫరియా అబ్దుల్లా. జాతిరత్నాలతో మంచి హిట్ కొట్టింది. రావణాసురుడు, లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఆ 1 అడుగు సినిమాలో ఆఫర్స్ అందుకుంది. డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో వచ్చిన ఈ ప్రాజెక్ట్స్ ఫ్లాప్ అవడంతో ఫరియా కెరియర్ డేంజర్ జోన్ లో పడింది. అందుకే మత్తు బదల్రా 2తో బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తోంది. ఈ సినిమా రిజల్ట్ ఫరియా కెరియర్ ని డిసైడ్ చేయనుంది. నిన్ను కోరి సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన నివేదా థామస్ ఫస్ట్ మూవీతోనే హిట్ కొట్టింది. తర్వాత చేసిన జై లవకుశ, బ్రోచేవార్ ఎవర్రా, వకీల్ సాబ్ సినిమాలు మంచి క్రేజ్ తీసుకొచ్చాయి. కానీ షాకిని డాకిని అంటూ చేసిన ప్రయోగం రివర్స్ అవడంతో నివేదా కెరియర్ గ్రాఫ్ ఒక్కసారిగా కిందకు పడిపోయింది. లాస్ట్ ఇయర్ ఎంత అడసాజీ అంటూ మలయాళం సినిమా చేసినా పెద్దగా కలిసి రాలేదు. అందుకే ఇప్పుడు తెలుగులో 35 చిన్న కథ కాదు సినిమాతో ఆడియన్స్ ముందుకొస్తోంది. ఈ సినిమా రిజల్ట్ తన కెరియర్ ని డిసైడ్ చేయనుంది. మొత్తానికి టాలీవుడ్ లో హైలైట్ అయిన ఈ ముగ్గురు ఇప్పుడు కెరియర్ లో లాస్ట్ ఛాన్స్ ని టెస్ట్ చేసుకుంటున్నారు.